ఏలూరు జిల్లాలోని కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత వారం రోజులుగా బాలికకు మాయమాటలు చెప్పి రిటైర్డ్ ఉద్యోగి తెర్రి సూర్యనారాయణ లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక పేరెంట్స్ చెబుతున్నారు. వారం రోజులుగా బాలిక అమ్మమ్మ ఇంటికి వెళుతూ ఉండడాన్ని గమనించిన వృద్ధుడు బాలిక పట్ల లైంగికంగా వేధిస్తూ పైశాచిక ఆనందం పొందినట్లు ఆరోపించారు. దీంతో బాధను తట్టుకోలేక జరిగిన విషయాన్ని కుటుంబీకులకు చెప్పిందని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించామన్నారు. అయితే సూర్యనారాయణపై ఫోక్సో కేసు నమోదు చేయలేదని, తమకు న్యాయం జరగాలంటూ పిఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొత్తపేటలో అయితే 7వ తరగతి ఒక విద్యార్థిపై సూర్యనారాయణ అనే వ్యక్తి తీవ్రంగా లైంగిక వేధింపులు చేశాడు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఏదైతే విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి పిన్ని అయితే మనతో ఉంది. అమ్మ, మీరు చెప్పండి, సంఘటన మీ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? విద్యార్థి మీకు ఏమని చెప్పింది? ఆదివారం మార్నింగ్ వాళ్ళ మదర్ ఫోన్ చేశారండి మాకు. ఈ లోపల మా మేనల్లుని, మా ఆడబడుచు గారు, మా చిన్న తోటకోళ్ళు వీళ్ళందరూ వచ్చి ముందు రావడం ఇక్కడికైతే జరిగిందండి. వాళ్ళు జరిగాక నేను మా వారు అయితే మేము ఇక్కడికి వచ్చామండి. వచ్చేటప్పటికి ఆయన తిట్టడం జరిగింది. మేము వచ్చాక ఆ అబ్బాయిని 4 కొట్టడం అవి చేసామండి. కొట్టడం చేశాక మేము పోలీస్ కేసు అయితే పెట్టామండి. కేసు పెట్టాక మామూలుగా ఉన్నదంతా తెలిసిందేనండి. మీరు చెప్పండి, పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే కేసు పెట్టారో అప్పటి నుంచి కూడా పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా నిన్న పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే ధర్నా చేశారు. మీరు ఏం చెప్పాలండి? ధర్నా చేసిన తర్వాత కేసు తీసుకుందండి. అప్పుడు దాకా ఏం పట్టించుకోలేదు. ఎలాగున్న పిల్లల్ని అలాగే మంచం మీద వేసారు. సరే, మంచం మీద వేసిన తర్వాత మామూలు చూడడానికి కూడా మమ్మల్ని పంపించలేదు. పంపించకపోతే ఏంటి, పిల్లల్ని కూడా పంపించలేదు అనేసి మేము ధర్నా చేసి వాళ్ళ అమ్మగారు వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి, నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథని, నా పిల్లలు చెప్తే పరిస్థితి అలా బాగాలేదనేసి అంటే, ఎందుకమ్మా నువ్వెందుకు బాధపడ్డావు, నీ వెనకాల మేము అందరం ఉన్నాం అనేసి మాది ఎదర సమస్యల కంపెనీ అండి. మేమందరం నలుగురిని కాకేసి ధర్నా చేసి స్టేషన్కి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత ఆయన పోలీస్ అయితే అతను వదిలేసాడని తెలిసింది. వదిలేడు ఏంటి, అలా ఎలా వదిలేస్తాడు అనుకుని వెళ్ళి అడగడం జరిగిందండి. వెళ్ళి అడిగిన తర్వాత అతను వదిలేసామని మీకు ఎవరు చెప్పారమ్మా, ఎవరు చెప్పారో చూపించండి అని సార్. ఎవరు చెప్పారో చూపించాను అని సరే, స్టేషన్ లో మనిషి ఉన్నాడా లేదా మాకు చూపించండి, ఇక్కడ నుంచి మేము లేచిపోతామని ఆ రోడ్డు మీద కూర్చుండిపోయామండి. ఆ రోడ్డు మీద కూర్చుండిపోతే ఒక మనిషి వచ్చి చూడండి అనేసి లోపల తీసుకెళ్ళారు. ఆ మనిషి ఉన్నాడా లేదా చెక్ చేసిన తర్వాత లోపలైతే ఉన్నాడు. ఉండి టిఫిన్ చేస్తున్నాడు. ఆ మనిషి మంచం మీద పడుకుంది. ఆ పిల్ల వీడు కూర్చొని పందిలాగా టిఫిన్ తింటున్నాడు అనమాట. టిఫిన్ తినేటప్పుడు మాకు కోపం వచ్చి మేము వాళ్ళందరినీ అడగడం జరిగింది. మాకు ఆ పిల్లని చూపించండి, ట్రీట్మెంట్ జరగాలి పిల్లకి, ఎలా పడితే అలా వదిలేసారు. ఇప్పటికి కేసు కూడా తీసుకోలేదు అనేసి అడిగిన తర్వాత కేసు మేమందరం వెళ్ళిన తర్వాత మాట్లాడారు. అమ్మా, మీరు చెప్పండి, ఘటన నేపథ్యంలో మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఆడికి శిక్ష పడాలండి. ఆ పిల్లకి న్యాయం జరగాలి. అది ఆడికి ఉరిశిచ్చే, నాకు తెలిసి ఉరిశిచ్చే ఆడికి. ఆ పిల్లని అలా వదిలేశారంటే ఆడికి 90 ఏళ్ళు ఎక్కడా, ఈ పిల్లకి 12 ఏళ్ళు ఎక్కడా, ఈ పిల్లకి ఏమీ తెలీదు. ఆడికి ఏదోటి చెయ్యాలి. మేమందరం అదే కోరుకుంటున్నాం. ఇవాళ ఆడపిల్ల ఏంటి, రేపు మా పిల్ల అవ్వచ్చు. మా పిల్ల అయినా అంతేనా? ఎవరి కాలే భయపడిపోయి ఎవరి కాలే సాచుకుని చెప్తానికి రానంటున్నారు. చూసింది కూడా చూడలేనట్టు చెప్తున్నారు. అది ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన నేపథ్యంలో కూడా రిటైర్డ్ ఉద్యోగి అయిన సూర్యనారాయణ ఏదైతే బాలిక ఉందో తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో కూడా మాయ మాటలు చెప్పి తన ఇంటికి పిలిపించుకొని లైంగిక వేధింపులు చేశాడంటూ కూడా స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే సూర్యనారాయణ ఉన్నాడో తనకు కఠిన శిక్ష పడాలని, కఠిన శిక్ష పడని నేపథ్యంలో కూడా తీవ్ర ఎత్తున తన కుటుంబ సభ్యులతో కూడా ఉద్యమం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో హరీష్, ANN న్యూస్.